హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం బీరకాయ టమాటో కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ కోసం ముందుగా మనం బీరకాయలో తీసుకొని పైనుండి పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసి కడిగేసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2-3 చెంచాల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి కాస్త చిటపటలాడించాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 పచ్చిమిర్చీలు కూడా వేసుకుని కలిపేయాలి. ఇవి కాస్త వేగినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2-3 కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకుని, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకుని కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని చక్కగా మొత్తం పోపులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలను మనం ఆయిల్లో వేసి వేయించుకుని కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బీరకాయలు వేసుకున్నాక ఆయిల్లో ఒక 10 నిమిషాలు మగ్గనించాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మనకు బీరకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయి. ఆయిల్లో చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఒకసారి ఇలా మొత్తం అంతా చక్కగా కలుపుకుని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని కూడా వేసుకొని కలుపుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు కూరకు సరిపడంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా వేసుకొని కర్రీ మొత్తాన్ని కలుపుకొని ఒక 5-10 నిమిషాల వరకు ఇలా పైనుండి మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వండి. కర్రీ మొత్తం ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంట్లో కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఇలా మనం ఈ విధంగా బీరకాయ టమాటో కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనం రైస్లోకి చపాతీలోకి కూడా చక్కగా తినొచ్చు. మీరు ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.